కీర్తనలు. అందువల్ల వాటిని ఆరాధించాలి, వాటిని నేర్చుకుంటే ఇవి ఏమైనా మీరే అన్నవాచార్య కీర్తనని రామదాస్ కీర్తనని బలపరిచి చేస్తారు. అందువల్ల ఇది ప్రధానంగా ఆలోచించి చేసే ప్రవృత్తి వల్ల నాకు ఎక్కువ తెలంగాణలో ఎక్కువ మొదలైంది. ఇక్కడ మీరు కాపాడుతున్నారు, ఇక్కడ రిమూవ్గా ఇక్కడ కాపాడుతున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. అది ఆలోచన చేయండి. ఒక 50-60 పాయింట్స్ ఉన్నాయి, కానీ ఒక 2-3 పాయింట్సే చెప్తాను. అది అయిపోయింది, వాళ్ళ గురించి చెప్పాను. 2-3 పాయింట్స్. ఆ సంగీతము పాడుతున్నామండి, సాహిత్యాన్ని కాపాడండి అని దీనికి సంబంధం లేని వాడు మాట్లాడుతుంటారు. మీరు నిలవకండి, జాగ్రత్తగా వినాలి. స్టూడెంట్ ఉంటే ఇప్పుడు కూడా వినండి. ఈసారి కాలేజీకి వస్తే కాలేజీలో 50 పాయింట్లు ఉన్నాయి, చెబుతాను. ఒక పాయింట్ చెప్తున్నాను వినండి. సంగీతంతో సంబంధం లేని వాడు సాహిత్యాన్ని మీరు కాపాడలేదని కూతురు చూస్తుంటారు. వాడు మీరు వినవకండి. ఎందుకంటే సంగీతానికి ఒక విన్యాసం, ఒక లయం, ఒక పద్ధతి, ఒక గమకమీకారం, దాన్ని పట్టిపోతుంటారు. అంతేగాని సాహిత్యాన్ని కాపాడుకుంటూ ఉండలేము. మా సదా అంటే అంతే ఉంటుంది. అది లేకపోతే అసలు బాగుంటుంది. అది మనకి బాలకించడాలంటే పాడకూడదని నాకు రచయిత పెట్టాలంటే ఎందుకు వచ్చిన రోజు వాడు అన్న పెట్టాడు కావాలి. దీనికి ఒక పద్ధతి ఉంది, దీనికి ఒక విన్యాసం. ఆ విన్యాసం తప్పకుండా సంగీతం కోసం. నువ్వు సాహిత్యమే కావాలంటే పో, మాంచరిత్ర చదువుకో, పశు చరిత్ర చదువుకో, నాకు అభ్యంతరం లేదు. అంతేగాని ఇది సంగీతానికి ఏమిటంటే సంగీతం ఒక గొప్ప సబ్జెక్టు. అపాతమవుతుంది సంగీతాలకు సాహిత్యం అని చెప్పడంలో సంగీతం అపాతమవుతుంది. అదేమో ఆలోచన ఉంటుంది. అది కూర్చొని చదువుకునే వాళ్ళకి. మనము సంగీతానికి సాహిత్యాన్ని కొద్దిగా అవలంబనగా కొద్దిగా అసలు హిందుస్థానీ వాళ్ళైతే సాహిత్యం అంటే కూర్చుంటే రాగుయా అని మొదలుపెట్టాడు. గంట సేపు వాడు ఒకటే అయింది. దట్ ఈజ్ మ్యూజిక్. మ్యూజిక్ అంటే అట్లా ఉంటుంది. ఇది దృష్టి పెట్టుకోండి. మీరు గెలవకండి. ఆ సంగీతాన్ని సాహిత్యాన్ని పాడు ఏమి ఏం చేస్తావు అసలు అని పాడుతుంటే నువ్వు అక్షరాలు దాన్ని దీన్ని కలుపుతావు. ఎట్లా ఉందని దాని ప్రకారం పాడాలి. జగదానంద గారిగా ఉంది, దాని ప్రకారం పాడాలి. ఎన్నో రకరకాల ఏవో అంటాం, రకకళాధార అంటాం. అంటే మనం ఏం చేయలేము. దాన్ని అట్లా ఆ రచన ఎట్లా ఉంది, దాని యొక్క నడక గుర్తుపెట్టుకోండి. తెరవద్దు. ఎవరో ఏదో అన్నామని సంబంధం లేనివాడు, సంగీతం లేనివాడు కామెంట్ చేసుకుంటారు. అందువల్ల మనం చేసేది సంగీత విన్యాసం. నెంబర్ 2 కింద పాడటం పైన పాడటం. కామాక్షి ఉంది. కామాక్షి ఒకటి కింద పాడుతుంటే ఇంకోటి పైన పాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చేయాలి. చాలా పెద్ద పాడు చేయకూడదు. సామగాన ఇది మనం ఎందరో మహానుభావులు పట్టలేముంది. కింద ఒక పాటలు పైన పాడటం కాదు, కిందనే పాడవాలి. దాని యొక్క అర్థం అక్కడే ఉంది. దాన్ని మనం సాధించి దాంతో తెప్పించాలి. అందుకని వాడికి అర్థం కాలేదేమో, అందుకని పైన వాడడం నీ అసమర్థత. పైన పాడకూడదు, కింద కామాక్షి ఉంది, కిందనే పాడాలి. గౌడ రాష్ట్రంలో స్థిరంగా కిందనే దాన్ని పాడుతూ చక్కగా ప్రజెంట్ వెళ్ళాలి. కింద పైన పాడకూడదు. ఇతరులు అట్లా చేస్తున్నారు చాలా పెద్ద పెద్దవాడు. అది విధానం కాదు. ఎందుకు పెట్టారు వాడి కిందనే పాడడానికి పెట్టారు. ఒకటి. తర్వాత రెండో విషయం, అచ్చులు రాకూడదు మధ్యలో. కావాలని కొంతమంది అచ్చులు విడగొట్టి అచ్చులు పెట్టాలేమో, అది విడగొట్టి పాడుతుంటారు. ఏవో కీర్తన చాలా ఉంటాయి, ఇప్పుడు అవన్నీ చెప్పలేదు. అచ్చులు విడగొట్టడం కాదు. కొడుకు అమరే కదా అని అన్నాను. కొడుకు అమరే కదా అని నేను గొప్పగా చదువుకుని ఒక్కొక్కరు పాడుతుంటాను. పిచ్చితనం. నువ్వు పాడేటప్పుడే కొడుకు అట్లా వెళ్ళాలి. అంతే అని పద్ధతి. అందువల్ల ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత పుస్తకాలు చూసి చూసి పాడుతున్నారు. సంగీతం ఏంటి? మన సంగీతం మనోధర్మానికి చెందింది. మనస్సుతో
పాడుతూ ఉండాలి. స్వరకల్పం కూడా కట్టుకొచ్చి ఇక్కడ పుస్తకాలు చూసి పాడటం, ఇంటి దగ్గర సాధన చేసుకోండి. ఆయన ఫోన్లో చూసి పాడితే మీ మైండ్ సగం ఫోన్ మీద పోతుంది. ఫోన్లోనే వెళ్ళిపోవడం పేపర్ కంటే అది స్కూలింగ్లో ఎక్కడెక్కడో చేసుకోవాలి. అంత టార్చర్. మనస్సు ఎక్కడ ఉంటుంది నీకు? మనస్సులో మనోధర్మంతో పాడలేదు. అది విధానం కాదు. వద్దండి. మీరు ఎన్ని పాడుతున్నారు? మీరు 5 పాడతారు, 6 పాడతారు. కాస్త ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని కాదు మొదలు మీకు మరి మర్చిపోతాం అనుకుంటే ఆ మొదలు రాసుకోండి, పెట్టుకోండి. అందుకని ఫోన్లు చూసి పాడటం, కాగితాలు చూసి పాడటం అది నాకు మన మనోధర్మానికి, మనోధర్మం అంటే మీరేమనుకుంటారు? సుగాలాపన, తర్వాత వికల్పన నెరవనుకుంటారు. కారణమైన కీర్తన కూడా మనోధర్మంతోనే మనస్సుతోనే పాడాలి. మనోధర్మంతో పాడటమే క్లాసికల్ మ్యూజిక్ యొక్క, మన ఇండియన్ మ్యూజిక్ యొక్క గొప్పతనం. మనోధర్మమే. అట్లా కూర్చున్నామంటే మనస్సు వెళ్ళిపోవాలంటే. తర్వాత దీంట్లో కూడా ఒక చిన్న ఇంకా కలెక్షన్ చేసుకోవచ్చు. నాద సుధారసపాలనే మోక్ష సాధనమే అక్కడ ఇహపర సాధన, నిశ్రేయము అవి 2 ఉన్నాయి. ఆరోగ్యం బాగవుతుంది. పాట వింటుంటే ఆరోగ్యం బాగుంటుంది. పాట వింటుంటే బాగా ఎక్కువస్తున్నట్టు తిరుపతిలో సంగీతం పెడితే బాగా ఎక్కువస్తున్నట్టు ఆ రకంగా మంచి నిద్రపడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ప్రాణాయామం, ఇంట్లో యోగా మొత్తం ఉందండి. సంగీతం యోగా, అష్టాంగ యోగం ఉంది. ఆసనం కూర్చోడు, ప్రాణాయామం, ఈత కొట్టండి, అంటుంటాం కదా. ఎంత కూడా ఒక ఈత కొట్టినట్టు ఒక ప్రాణాయామం, ప్రత్యాహారం. ఇదే దృష్టిలో పెట్టుకొని ప్రచారం అంటే ఏమిటి? మిగతా ఇంద్రియాలు కళ్ళు మూసుకొని వాడుకుంటాం. చెవుల్లో నీకు అక్కడ ఏదైనా బ్యాండ్ వేడమన్నా నీకు వినిపించదు. అన్ని ఇంద్రియాలు, ప్రత్యాహారం అంటే ఇంద్రియాలన్నింటినీ ఒకచోటుకే తీసుకొచ్చి కేంద్రీకరణ. సంగీతంలో ఉండేది ధారణ, ధ్యానము, సమాధి. చివరికి సమాధి అంటే అక్కడికి వెళ్ళిపోతాడు, ఆ పాడుతుంటాడు. అష్టాంగ యోగం అంతా కూడా సంగీతంలో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఆలోచిద్దాము అందరం కూడా. ఏదో 50 పాయింట్స్ ఉన్నది. ఈసారి ఎప్పుడైనా వస్తే అవన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఒక 4 చెప్తున్నాం. ఇప్పుడు మనకి ఆరాధనమైంది కాబట్టి నేనేం చేస్తానంటే శారీరకంగా పాడుకుంటూ పోతాను. కీర్తనంతా పాడలేదు అని మీరు అనుకోకుండా మీరు మా కాస్త మీరు చేసి మమ్మల్ని నేను ఇక్కడ కార్యక్రమానికి వచ్చినందుకు మమ్మల్ని అభినందించి